రౌడీయిజం చట్టబద్ధం కాదు కదా, గోండాయిజం చట్టబద్ధం కాదు కదా. మంది బలాన్ని చూపెట్టినో మజిల్ బలాన్ని చూపెట్టినో దౌర్జన్యం చేస్తూ ఉంటారు. కానీ విచిత్రమైనటువంటి పరిస్థితి ఏంటంటే ఎందుకు మనం ప్రోత్సహిస్తున్నాం. ఇప్పుడు బౌన్సర్ అంటే ఎవరు, వాస్తవంగా ఒకళ్ళ మీద అభిమానులు మీద పడుతుంటే అభిమానుల నుంచి మీద పడకుండా చూసుకునేందుకు పోలీసులు పెట్టడం కష్టం కాబట్టి కొంచెం ఆ శారీరక సౌష్ఠవం ఉండి ఉన్నటువంటి కుర్రోళ్ళు వాళ్ళని బౌన్సర్లుగా పెడుతుంటారు. ఇప్పుడు ఈ బౌన్సర్లు కాస్త రౌడీలా. నిన్న మోహన్ బాబు ఇంటి దగ్గర ఉదంతంలో చూస్తే ఇరు వర్గాలు కొట్టుకుంటుంది బౌన్సర్లు. అసలు ఏంటి వీళ్ళు, వీళ్ళకి ఎవరిచ్చారు ఈ అధికారం? ఒకళ్ళని ఇంకొకళ్ళు తోసే అధికారం ఎవరిచ్చారు? ఒకళ్ళని ఇంకొకళ్ళు కొట్టే అధికారం ఎవరిచ్చారు? తనని నమ్ముకున్న వాళ్ళ మీద పడకుండా చూసే బాధ్యతే, చంపకుండా చూసే బాధ్యత, దాడి చేయకుండా చూసే బాధ్యత. కానీ ఇది చట్టబద్ధమా? బౌన్సర్ అంటే సెక్యూరిటీ, సేఫ్టీ కోసం, అంతేగాని ఎదురోళ్ళని కొట్టే అధికారం ఎవరైనా ఇచ్చారా? ఇది ఒకసారి ప్రభుత్వాలు కనుక ఆలోచించకపోతే, పోలీస్ శాఖ కనుక ఆలోచించకపోతే రాబోయేటటువంటి రోజుల్లో ఈ బౌన్సర్ల సమస్య పెరిగిపోతుంది.